స్టెర్నమ్ అంటే మనకి ఇక్కడ ఈ మన ఎండ్ ఆఫ్ ద ఈ స్టెర్నమ్ బోన్ ఉంటుంది కదా, అక్కడ ఈ 2 ఆర్మ్స్ ఉంటాయి కదా, ఇది ఇంటర్ లాక్ చేసేసుకొని ఇలా సపోర్ట్ అనేది మన షోల్డర్ నుండి ప్రెషర్ రావాలి. అర్థమైందా? ఎప్పుడు కూడా చాలామంది ఇట్లా ఇస్తారు, అట్లా కాదు. స్టిఫ్గా ఇక్కడ నుండి ఇవ్వాలి, షోల్డర్ నుండి ప్రెషర్ పడాలి. ఇక్కడ నుండి పడి ఎంత డెప్త్లోకి వెళ్ళాలి అంటే ఇట్ షుడ్ బి లైక్ 5 సెంటీమీటర్. ఈ 5 సెంటీమీటర్ ఏంది సార్ లెక్క అని మీరు అడగచ్చు. ఏదో ఇట్లా కూడా వేయచ్చు, ఇట్లా కూడా వేయచ్చు. ఈ 5 సెంటీమీటర్ ఎందుకు అంటే గుండె మనం ఏం చేస్తాం, పంపి చేస్తున్నాం. మనకు దేవుడిచ్చిన ఇదేంది వరం, ఆటోమేటిక్ పంపింగ్ అవుతుంది, సపరేట్ ఏం అవసరం లేదు. సో ఇది మనిషి ఎప్పుడైతే సడన్ కార్డియక్ డెత్ అవుతుందో, వేరే కార్డియక్ అరెస్ట్ అవుతుందో, అటువంటప్పుడు ఏమవుతుంది, గుండె ఆగిపోతుంది. సో మనం చేస్తున్నాం పంపింగ్. ఓకే, దాని ఇన్బిల్ట్ పంపింగ్ మెకానిజం ఒకటి ఉంటుంది. ఎవరి డ్రెస్ సైజ్ వాళ్ళకి వస్తుంది కదా, దానికి కూడా దాని ఓన్ పంపింగ్ మెకానిజం ఎంత కొట్టుకోవాలని ఉంటుంది. సో అది పంపింగ్ ఆగిపోతున్నది అని చెప్పేసి మనము ఎంత 5 సెంటీమీటర్ డెప్త్లకి 5 సెంటీమీటర్ డెప్త్లోకి వెళ్తే ఏమవుతుంది సార్ అని మీరు అడగచ్చు. 5 సెంటీమీటర్ డెప్త్లోకి వెళ్తే ఎప్పుడైతే పెరిఫరల్ ఆర్గన్స్ ఉంటాయో, బ్రెయిన్ కానీ, కింద కిడ్నీస్ కానీ, కాలు కానీ, ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది అక్కడ వరకు రీచ్ అవుతుంది. పాయింట్ నెంబర్ 1 ఇచ్చిన తర్వాత మళ్ళీ హార్ట్కి టైం ఇవ్వాలి. ఆ బ్లడ్ బయటికి ఏదైతే వెళ్తుందో ఆ తర్వాత ఆ బ్లడ్ కూడా రైట్ వెంట్రికల్లో కవర్ కావడానికి కూడా అది టైం ఇవ్వాలి. సో రీకాయిల్ కావాలి కదా. సో అదనమాట, ఇది 5 సెంటీమీటర్ డెప్త్లోకి వెళ్ళాలి. అండ్ ఎప్పుడు కూడా నెవర్ యూజ్ ఎల్బో జాయింట్, ఓన్లీ షోల్డర్ జాయింటే యూజ్ చేయాలి. అది అయిన తర్వాత నెక్స్ట్ ఏంది, 100 to 120 కంప్రెషన్స్ ఉండాలి మినిట్కి. 100 to 120 కంప్రెషన్స్ అంటే యూ హ్యావ్ టు కౌంట్. నువ్వు చేయగలుగుతావా? అందరికి అంత స్టెమినా ఉండదు. ఒక పర్సన్ అరెస్ట్ అయ్యిండు అంటే యూ హ్యావ్ టు టర్న్ ఓవర్. 1 పర్సన్ చేసిండు అంటే 1 2 3 4 5 6 ఇట్లా చేసుకుంటా 1 మినిట్కి 100 to 120 కంప్రెషన్స్ ఇచ్చేసి దెన్ యూ హ్యావ్ టు గివ్ ఫర్ సెకండ్ పర్సన్. అప్పటి వరకు నువ్వు కొద్దిగా రెస్ట్ తీసుకుంటావు. ఒక 3-4 పర్సన్స్ అట్లా తీసుకుంటా ఇది చేయాలా, సరేనా? ఈ కంప్రెషన్స్ ఇస్తావు, దెన్ అంత లోపల నీకు ఆక్సిజనేషన్ సప్లై అందుతుంది. వేరే సపోర్ట్ తీసుకొని అప్పుడు పేషెంట్ని హాస్పిటల్ షిఫ్ట్ చేసి చూడాల్సి వస్తుంది. సో ఇది బేసిక్ అన్నమాట, బేసిక్ లైఫ్ సపోర్ట్ లాంటిది ఇది. దాని తర్వాత మనకు కరెంట్, అది తర్వాత నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. ఎందుకు అరెస్ట్ అయ్యిండు, ఏంది సంగతి చూడడానికి అది హాస్పిటల్లో ఉంటే అది ఇంకొక సెటప్ చూడొచ్చు అన్నమాట. టెకియారిథ్మియానా, బ్రెడియారిథ్మియానా, మరి ఎందుకు అయింది, ఏదన్నా ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీయా లేకుంటే ఇంకేమన్నా ఇష్యూ అన్నది అప్పుడు మనము ఇన్ హాస్పిటల్ ఎవాల్యుయేట్ చేసి దెన్ వీ హ్యావ్ టు. ఎప్పుడు కూడా ఏం చేసినా చెప్పాలి అటెండర్స్కి,